ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 3వ వారంలో మీనరాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే. కలలో కూడా ఊహించని మార్పులు జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఆగస్టు నెల 3వ వారంలో మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారికి నమస్కారం. ఆగస్టు నెల 3వ వారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపును తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్న కొన్ని విషయాలకు కదలిక మొదలయ్యే సమయం ఇది. మీరు మట్టిని పట్టుకున్న బంగారంలాగా మారినట్లుగా అనిపించే అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, సంబంధాల వంటి అంశాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఈ వీడియోని చూస్తున్న మీనరాశి వారందరికీ ఒక విషయం చెప్పాలి. గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది అని అనిపించి ఉండవచ్చు. ఒక పని పూర్తి కావడానికి మరొక పని అడ్డుగా రావడం, డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవడం, మీరు నమ్మిన వ్యక్తుల నుండి నిరాశ ఎదురు కావడం, మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించకుండా కొందరు మాట్లాడడం వంటి పరిస్థితులు అయితే మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు. ఇది ఆగస్టు నెల 3వ వారం నుండి పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సిన సమయం మొదలవుతుంది. ముఖ్యంగా చాలా రోజులుగా కూడా పెండింగ్లో ఉన్న ఒక విషయం కదలికలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దాదాపు వదిలేసిన ఒక ప్రయత్నం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ కూడా లేదా ఒక సమాచారం కూడా రావచ్చు. ఆ సమయంలో మొదటి చిన్నదిగా కనిపించిన దాని యొక్క ప్రభావం మాత్రం మీ భవిష్యత్తు పైన పెద్దదిగా కూడా ఉండవచ్చు. మొదటి మార్పు డబ్బు విషయంలో ఊహించని కదలిక. మీనరాశి వారికి ఆగస్టు నెల 3వ వారం ఆర్థికంగా కొన్ని కొత్త అవకాశాలను చూపించే సమయం కావచ్చు. చాలా కాలంగా కూడా రావాల్సినటువంటి డబ్బు రావడం, నిలిచిపోయిన చెల్లింపు కదలడం, అదనపు ఆదాయానికి అవకాశం రావడం లేదా మీరు చేస్తున్న వారికి కొత్త మార్గం కనిపించడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. డబ్బు విషయంలో అవకాశం కనిపించినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకునే తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా దాని వలన భవిష్యత్తులో ఏమి ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించకండి. రెండవ మార్పు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి ఒక్క సమాచారం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం ఉన్న వారికి బాధ్యత పెరగవచ్చు. మీ పనిని గుర్తించే వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. కొంతమంది మీనరాశి వారికి స్థానం మార్పు, బాధ్యత మార్పు లేదా కొత్త ప్రాజెక్టు వంటి అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు లేదా కొత్త ఆలోచనలు రావచ్చు. మీరు ఇంతకాలం చేయాలని అనుకున్న పనిని ప్రారంభించడానికి ధైర్యం కలగవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇతరులు ఏమనుకుంటున్నారో అని భయపడకుండా మీకు సరైనది అనిపించిన దానిని జాగ్రత్తగా ఎంచుకోండి. మూడవ మార్పు కుటుంబంలో ఒక శుభవార్త. మీనరాశి వారికి ఆగస్టు నెల 3వ వారంలో కుటుంబానికి సంబంధించిన ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంది. చాలా రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఒక ఆందోళన తగ్గుతుంది. పెళ్లి, ఉద్యోగం, చదువు, ప్రయాణం లేదా కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం సానుకూలంగా కూడా మారవచ్చు. మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి నుండి వచ్చే ఒక మాట మీకు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇవ్వవచ్చు. ఇంతకాలం మీకు అర్థం కాలేదనుకున్నటువంటి వ్యక్తి కూడా మీకు అండగా నిలబడవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పు అంటే పెద్ద సంఘటన మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక చిన్న శుభవార్త కూడా జీవితాన్ని మార్చగలదు. నాలుగవ మార్పు మీ విలువను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. మీనరాశి వారు సాధారణంగా తమ మనసులో విషయాలను అందరితోనూ పంచుకోరు. మీరు బాధపడినా బయటకు చెప్పకుండా ఉండే స్వభావం ఉండవచ్చు. మీ కష్టాన్ని మీరు మాత్రమే తెలుసుకుంటారు. కానీ ఆగస్టు నెల 3వ వారం నుండి మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి
ఇది మీరు ఉద్యోగం సమయంలో చేసే వ్యక్తి కావచ్చు, వ్యాపారంలో పరిచయం కావచ్చు, లేదా మీకు ఒక మంచి సలహా ఇచ్చే వ్యక్తి కూడా కావచ్చు. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. కొత్త పరిచయం వచ్చింది కదా అని వెంటనే పూర్తిగా నమ్మకండి. సమయం తీసుకుని ఆ వ్యక్తి నిజాయితీని గమనించండి. మంచి అవకాశాన్ని స్వీకరించండి, కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితోనే పంచుకోవద్దు. 5వ మార్పు, మీరు వదిలేసిన కళ మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది ఈ కాలంలో అత్యంత ఆసక్తికరమైన విషయం కావచ్చు. ఎప్పుడు ఒకప్పుడు మీరు ఒక పనిని చేయాలని అనుకుని కూడా ఉండవచ్చు, కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో దానిని మధ్యలోనే వదిలివేసి ఉండవచ్చు. ఇప్పుడు అదే విషయం మరొక రూపంలో మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది నాకు సాధ్యమా అని మీరు అనుకున్న పనిని కూడా ఇప్పుడు సాధ్యమేనని అనిపించవచ్చు. అందుకే ఆగస్టు నెల 3వ వారం మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. చిన్న అవకాశం అని వదిలివేయకండి, ఎందుకంటే జీవితాన్ని మార్చే తలుపు ఎప్పుడూ కూడా పెద్ద తలుపులాగా కనిపించదు. కొన్నిసార్లు అది చిన్న అవకాశంలాగా కూడా కనిపిస్తుంది. మీనరాశి వారు మీ జీవితంలో ఎంతకాలం జరిగిన ఆలస్యాలను చూసి మీ భవిష్యత్తును నిర్ణయించవద్దు. గతంలో జరగలేదని భవిష్యత్తులో కూడా జరగదని అనుకోవడం సరి అయినది కాదు. మీరు పడిన ప్రతి కష్టము మీకు ఒక పాఠాన్ని నేర్పింది. మీరు ఎదుర్కొన్న ప్రతి నిరాశ మీలో ఒక బాణాన్ని పెంచింది. ఇప్పుడు ఆ అనుభవాలను ఉపయోగించుకుని ముందుకు వెళ్లాల్సిన సమయం. ఆగస్టు నెల 3వ వారం మీకు ఒక సందేశం ఇస్తోంది. ఆగిపోవద్దు, ఇంకా మీ కథ పూర్తి కాలేదు. మీకు రావాల్సిన అవకాశం ఆలస్యమై ఉండవచ్చు, కానీ అది రాకపోయిందని కాదు. మీరు కోరుకున్న మార్పు నెమ్మదిగా జరుగుతూ ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో నిరాశ చెందకుండా మీ పనిపైన దృష్టి పెట్టండి. ఆర్థికంగా కొత్త అవకాశం వస్తే పరిశీలించండి. ఉద్యోగంలో మార్పు కనిపిస్తే తొందరపడకుండా ఆలోచించండి. వ్యాపారంలో కొత్త ఆలోచన వస్తే ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. కుటుంబంలో శుభవార్త వస్తే ఆనందంగా మీరు దానిని స్వీకరించండి. ముఖ్యంగా మీపైన మీకు నమ్మకం ఉండాలి. నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయా అని మీరు ఎప్పుడైనా అనుకుని ఉంటే ఈ సమయాన్ని ఒక కొత్త ప్రారంభంగా తీసుకోండి. మీరు పట్టుకున్నది మట్టి అయినా బంగారం అవుతుందని చెప్పే ఈ మాట అక్షరాలా కాకుండా ఒక ఆశావహమైనటువంటి సంకేతంగా తీసుకోండి. మీ కృషి, సరైన నిర్ణయాల అవకాశాలను గుర్తించే తెలివి ఇవే మీ జీవితాన్ని నిజంగా మార్చే బంగారం. చివరిగా మీనరాశి వారందరికీ కూడా ఒక్క మాట, ఇంతకాలం కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ విలువను మీరు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫలితాలే మీ గురించి మాట్లాడే రోజు రావాలి. ఆగస్టు నెల 3వ వారం నుంచి మీలో కొత్త ఆత్మవిశ్వాసం మొదలవ్వాలని, మీరు ఎదురు చూస్తున్న మంచి వార్తలు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ కుటుంబంలో మీనరాశి వారు ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.